ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాల సంభల్ యాత్ర రద్దయింది. గాజీపూర్ సరిహద్దుల నుంచే వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇటీవల రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సంభల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గాజీపూర్ బోర్డర్కు చేరుకుంది. అక్కడ యూపీ పోలీసులు కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకున్నారు. ఈ నెల 10 వరకు సంభల్లో స్థానికేతరులకు అనుమతి లేదని, నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో చాలాసేపు సరిహద్దులోనే వేచి చూశారు రాహుల్, ప్రియాంక సహా ఇతర కాంగ్రెస్ నేతలు. 5 సభ్యుల ప్రతినిధి బృందాన్ని సంభల్ పంపాలని కోరారు. తాను ఒక్కడనే వెళ్తానని రాహుల్ గాంధీ అడిగినా యూపీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో గాజీపూర్ సరిహద్దు నుంచే వెనుతిరిగారు కాంగ్రెస్ ఎంపీలు. संभल जाने की कोशिश कर रहे हैं, पुलिस मना कर रही है, अलाउ नहीं कर रही है. एज एलओपी मेरा अधिकार बनता है कि मैं जा सकता हूं, मगर तब भी वो मुझे रोक रहे हैं. मैंने कहा है कि मैं अकेला जाने को तैयार हूं, पुलिस के साथ जाने को तैयार हूं, मगर उन्होंने वो भी बात एक्सेप्ट नहीं की. ये कॉन्स्टिट्यूशन के खिलाफ है. हम सिर्फ संभल जाना चाहते हैं, देखना चाहते हैं वहाँ क्या हुआ, लोगों से मिलना चाहते हैं, मगर हमारा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, मेरा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, उसको मुझे दिया नहीं जा रहा है. तो यही है, नया हिंदुस्तान है, कॉन्स्टिट्यूशन को ख़त्म करने का हिंदुस्तान है, अंबेडकर जी के कॉन्स्टिट्यूशन को ख़त्म करने का हिंदुस्तान है, मगर हम लड़ते रहेंगे. धन्यवाद. రైట్, సంబల్ వెళ్లకుండా నన్ను అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధం అంటూ రాహుల్ గాంధీ మాట్లాడటం మనం చూసాం. లోక్సభ ప్రతిపక్ష నేతగా సంబల్కు వెళ్లి హింస జరిగిన ప్రాంతాలను తాను సందర్శించాలనుకుంటున్నట్టుగా, అయితే తనను పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ రాహుల్ గాంధీ మాట్లాడటం చూసాం. సంబల్ వెళ్లకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అడ్డుకోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో దీనిపై నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ కూడా చేశారు.